హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేటీఆర్ ఇన్సైడర్. ఈ రోజు మనం చేయబోతున్న ఎక్స్పెరిమెంట్ హైడ్రోజన్ గ్యాస్ ని ఇంటి దగ్గర తయారు చేసుకోవడం ఎలా అనేది చూద్దాం రండి. హైడ్రోజన్ గ్యాస్ అనేది మోస్ట్ రియాక్టివ్ గ్యాస్ అండ్ ప్రెజెంట్ ఇన్ యూనివర్స్ లో లైటెస్ట్ గ్యాస్. అందుకే దీని బెలూన్ ను ఫిల్ చేసి గాల్లో ఎగరేస్తే ఈజీగా ఎగురుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం మనకు మెయిన్గా కావాల్సింది కాస్టిక్ సోడా. దీన్ని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ గ్లాస్ బాటిల్లో కానీ లేదా కొనికల్ ఫ్లాస్క్లో వేసుకోండి. దాంట్లో వాటర్ మిక్స్ చేసి అల్యూమినియం ఫాయిల్ని నేను ఇప్పుడు చూపించబోయే ఒక సీక్రెట్ స్టోన్తో కలిపి చిన్న చిన్న బాల్స్లో తయారు చేసుకోండి. ఈ సీక్రెట్ స్టోన్ అనేది ఎక్కడ దొరుకుతుందో ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. అల్యూమినియం ఫాయిల్ని డైరెక్ట్గా ఈ మిక్సర్లో వేసేయచ్చు, కానీ దీంతో రియాక్షన్ అయినప్పుడు చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అన్ని బెలూన్లోకి వెళ్ళిపోయి బెలూన్ వెయిట్ పెరిగిపోతుంది. దానివల్ల బెలూన్ అనేది గాల్లోకి ఎగిరే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్స్ని కాస్టిక్ సోడా మిక్సర్లో వేస్తే రెండింటి మధ్య రియాక్షన్ జరిగి సోడియం అల్యూమినేట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, రియాక్షన్ అనేది స్టార్ట్ అయింది. వాటర్లో చిన్న చిన్న బబుల్స్ లాగా ఫామ్ అయ్యి అందులోంచి హైడ్రోజన్ గ్యాస్ అనేది బెలూన్లోకి ఫిల్ అవుతుంది. పెట్రోల్ మరియు ఎలక్ట్రికల్ వెహికల్ని రీప్లేస్ చేస్తూ ఫ్యూచర్లో హైడ్రోజన్ వెహికల్స్ రాబోతున్నాయి. ఇప్పటికే ఇండియాలో చాలా వరకు 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్లో ఈ హైడ్రోజన్ని ఫ్యూయల్గా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికి అడిషనల్గా నెక్స్ట్ 2 ఇయర్స్లోని ఇండియాలోని హైడ్రోజన్ ట్రైన్స్ కూడా తీసుకురాబోతున్నారు. ఎందుకంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది 0 కార్బన్ ఎమిషన్స్ని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల కాలుష్యానికి ఎటువంటి హాని కలగదు. అందుకే దీన్ని గ్రీన్ హైడ్రోజన్ కూడా అంటారు. కానీ అది సోలార్ పవర్ నుంచి వచ్చే కరెంట్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రోలైసిస్ పద్ధతి ద్వారా తయారు చేస్తారు. చూడండి, మన బెలూన్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు దారంతో కట్టి పైకి రిలీజ్ చేస్తున్నాను. చూడండి, చాలా పైకి వెళ్తుంది, చాలా పైకి వెళ్ళింది. చూడండి, చాలా దూరం వెళ్ళింది. బెలూన్ని మీరు మ్యాక్సిమం తాడుతూనే కొట్టండి. దాన్ని ముడేద్దామని ట్రై చేస్తే మాత్రం కాలుతుంది. అండ్ బాటిల్ దగ్గర తీసినప్పుడు కూడా చూసుకోండి, చాలా వేడిగా ఉంటుంది. బెలూన్ అయితే సక్సెస్ఫుల్గా గాల్లోకి ఎగిరింది. కానీ ఇది హైడ్రోజన్ గ్యాస్ అవునా కాదనేది మీ డౌట్ కదా. హైడ్రోజన్ గ్యాస్ అనేది మోస్ట్ రియాక్టివ్ గ్యాస్ అని మీకు తెలుసు. ఇప్పుడు ఫైర్ని తీసుకెళ్లి బెలూన్ దగ్గర పెడితే ఎలా ఎక్స్ప్లోజన్ అవుతుందో చూడండి. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి పెద్ద బెలూన్లోని హైడ్రోజన్ గ్యాస్ని ఈ వాటర్ క్యాన్ సహాయంతో నింపబోతున్నాను. లాస్ట్ టైం చేసినట్టు అల్యూమినియం ఫాయిల్ షీట్స్ కాకుండా ఈసారి డైరెక్ట్గా చిన్న చిన్న అల్యూమినియం పీసెస్ని ఇంకా అల్యూమినియం కట్ చేసినప్పుడు వచ్చే పౌడర్ని డైరెక్ట్గా మిక్స్ చేసి దాని రియాక్షన్ ఎలా వస్తుందో చూద్దాం. డైరెక్ట్గా అల్యూమినియం పీసెస్ని వేయడం వల్ల రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయింది. అండ్ హైడ్రోజన్ గ్యాస్ కూడా చాలా స్పీడ్గా ఫిల్ అయిపోయి బెలూన్ అనేది పేలిపోయింది. బెలూన్ పేలిపోవడానికి కారణం క్వాంటిటీ ఎక్కువ అయి ఉండొచ్చు. అందుకే నెక్స్ట్ టైం క్వాంటిటీ తగ్గించి ట్రై చేసాం, కానీ ఇది కూడా పైకి ఎగరలేదు. ఎందుకంటే అల్యూమినియం కటింగ్ పౌడర్ ఫోర్స్ వల్ల బెలూన్లోకి వెళ్ళిపోయి బెలూన్ అనేది వెయిట్ పెరిగిపోయి బెలూన్ ఎగరట్లేదు. ఈసారి ఫైనల్గా ఒక పెద్ద బెలూన్లోని హైడ్రోజన్ గ్యాస్ని ఫిల్ చేయడానికి ట్రై చేసాం. గ్యాస్ని అయితే సక్సెస్ఫుల్గా నింపగలిగాం, కానీ ఇది గాల్లోకి ఎగురుతుందో లేదనేది ట్రై చేసి చూడాలి. బెలూన్ బాగా వేడిగా ఉండడం వల్ల టై చేయడానికి చాలా కష్టమైంది. ఈ టైంలోనే కొంత గాలి అయితే పోయింది. దానివల్ల బెలూన్ చిన్నగా అయిపోయింది. కానీ ఫైనల్గా బెలూన్ అయితే గాల్లో సూపర్గా ఎగిరింది. ఈ బెలూన్ పైన మా ఛానల్ నేమ్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోమని చిన్న మెసేజ్ పంపించాం, కానీ అది మీ వరకు రాలేకపోవచ్చు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్టింగ్లో ఒక సీక్రెట్ స్టోన్ గురించి చెప్తాను కదా, అదేం లేదండి, జస్ట్ వెయిట్ కోసం పెట్టాను. అది ఎక్కడ దొరుకుతుందంటే ఇలాంటి గుంటల రోడ్ల మీదే. దాని అడ్రస్ చెప్పమంటారా? ఈ వీడియో కోసం 25 to 30 టైమ్స్ మేము గ్యాస్ ఫిల్ చేసాం. చాలా వరకు సక్సెస్ అయ్యాయి, అందులో కొన్ని ఫెయిల్యూర్ కూడా అయ్యాయి. ఇప్పుడు ఫెయిల్యూర్ అయిన వీడియోస్ని పెడతాను చూడండి. ఇవి ఎందుకు పెడుతున్నానంటే మెయిన్ ఇవి చూసి ఎక్స్పెరిమెంట్ ఎలా చేయకూడదో నేర్చుకుంటారని మాత్రమే. ఈ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు పక్కాగా హ్యాండ్ గ్లౌస్, సేఫ్టీ గ్లాసెస్, నోస్కి మాస్క్, తలకు క్యాప్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే మధ్యలో మీరు హెయిర్ మీద కానీ చేయేస్తే హెయిర్ కాలిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కోసం కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.